అందరికీ హాయ్. ఈరోజు హారర్ స్టోరీ ఒక కాగడం గురించి. కాగడం అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పురాణాల్లో యజ్ఞాలు యాగాలు ఎలా చేయాలని గ్రంథాల్లో రాసేవారు. అలాగే కొంతమంది మాంత్రికులు తాంత్రికులు శుద్ర పూజలు ఎలా చేయాలి, వాటికి ఏ వస్తువులు కావాలని ఒక పవిత్రమైన కాగితం మీద రాసేవాళ్ళు. దాన్నే కాగడం అని పిలిచేవాళ్ళు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రిలేటబుల్గా ఉంటూనే కొన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్తో ఈ వీడియో డీల్ చేయబోతుంది. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది నవీన్ అనే ఒక ఫిలిం స్టూడెంట్ దగ్గర నుంచి. తను హారర్ షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఉంటాడు. తను నెక్స్ట్ చేయబోయే షార్ట్ ఫిల్మ్ కి తుమ్మల చెరువు అనే ఊరిలో ఉండే అబాండెంట్ హౌస్ ని తను ఎంచుకుంటాడు. ఆ ఇంటి పర్మిషన్ కోసం తను ఆ ఊర్లోకి వెళ్తాడు, తన కాస్ట్ అండ్ క్రూని తీసుకొని. ఆ ఊర్లో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఇంటికి పర్మిషన్ అయితే ఇస్తాం, కానీ ఆ ఇంటితో కొంచెం జాగ్రత్త అని, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో కొన్ని క్షుద్ర పూజలు తిరిగాయని, ఇప్పటికీ ఆ ఇంట్లో ఒక నీడ లాంటి ఆకారం తిరుగుతూ ఉంటుందని చెప్పుకొచ్చారు. బేసిక్గానే నవీన్కి దయ్యాలు ఆత్మలంటే నమ్మకం లేదు. నవ్వుకొని డబ్బులు ఇచ్చేసి ఇంటి తాళాలు తీసుకొని ఆ ఇంటికి బయలుదేరారు. నవీన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జరిగిన హారబుల్ ఇన్సిడెంట్స్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు, నిజంగా ఆ ఇంట్లో ఆ వందల సంవత్సరాల క్రితం జరిగిన యాక్చువల్ స్టోరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం కలియప్ప అనే ఒక మాంత్రికుడు ఆ ఇంట్లోనే ఉండేవాడు. తను ఒక క్షుద్ర పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు. అదేంటంటే, మనిషి చనిపోయిన తర్వాత బయటకు వచ్చే ఆత్మ పరలోకానికి చేరిపోయే ముందే ఆ ఆత్మని తను అదుపు చేయాలని, తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని. ఆ క్షుద్ర పూజకు కావాల్సిన మంత్రాలని, వస్తువులని ఒక పవిత్రమైన కాగితం మీద పొందుపరిచాడు. దానినే కాగడం అని పిలుచుకుంటారు. తను ఆ శుద్ర పూజ చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ మధ్యలో ఆ శుద్ర పూజ విఫలమైంది. బయటకు వచ్చిన ఆత్మ కలియప్పని చంపేసింది. బయటకు వచ్చిన ఆత్మ ఒక నీడ రూపంలోకి మారింది. అది ఆ ఇంట్లోని సజీవంగా తిరుగుతుంది. విషయం తెలుసుకున్న ఆ ఊర్లోని పండితులు సిద్ధాంతులు దాన్ని కట్టుదిట్టం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నీడ అనే ఆత్మ ఆకారం ఏదైతే ఉందో దాన్ని ఆ పవిత్రమైన కాగితం అంటే కాగడంలోనే బంధించారు. దాన్ని అదుపు చేయడానికి ఒక పవిత్రమైన కత్తిని దానికి అందుబాటులో పెట్టారు. వాళ్ళు ఇవన్నీ చేసింది ఆ నీడ ఆ ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండడం కోసం మాత్రమే. కానీ ఆ ఇంట్లో ఆ నీడ ఇంకా సజీవంగానే ఉంది అని ఊర్లో వాళ్ళు నమ్ముతారు. నవీన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఇంట్లోకి చేరుకున్నారు. షూట్ చేయడానికి లైటింగ్ సెట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో వాళ్ళ కెమెరామెన్ సూరి ఒక పాత అర్మారాలో రక్తపు మచ్చలతో కూడిన ఆ కాగడాన్ని చూశాడు. వాళ్ళు ఆ కాగడాన్ని ఓపెన్ చేశారు. దాంట్లో అక్షరాలు పదాలు మొత్తం పాత సాంస్క్రిట్ భాషలో ఉన్నాయి. చదవడానికి వాళ్ళకి వీలు కాలేదు. ఫోన్ ఓపెన్ చేసి దాన్ని ఒక ఫోటో తీసి గూగుల్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశారు. ట్రాన్స్లేట్ చేసిన పదాలని వాళ్ళ నోటితో పలికారు. సడన్గా లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఇలా ఎందుకు జరిగిందో వాళ్ళకి ఆ సమయంలో అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఒక భయంకరమైన తప్పుని చేశారని తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్లో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. లైట్స్ ఆఫ్ అయిపోవడంతో వాళ్ళు తెచ్చుకున్న చిన్న లైటింగ్ సెటప్తో రిమ్ లైట్స్తో షూటింగ్ని చేయడం మొదలు పెట్టారు. షూట్ స్టార్ట్ అయింది. నవీన్ డైరెక్ట్ చేస్తున్నాడు. సూర్య కెమెరా వెనక నుండి లెన్స్ సెట్ చేస్తున్నాడు. యాక్టర్స్ యాక్టింగ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళు ఒక అన్యూజువల్ థింగ్ని గమనించారు. సూరి కెమెరాని హ్యాండిల్ చేస్తున్న టైంలో యాక్టర్స్ వెనక ఏదో నీడ లాంటి ఆకారం పాస్ అవుతున్నట్టు కనిపించింది. 2-3 సార్లు పట్టించుకోకపోయినా రిపీటెడ్గా అలాంటి ఒక ఆకారం కనిపిస్తుందని నవీన్ చెవిలో వెళ్ళి చెప్పాడు. నవీన్ దాన్ని పట్టించుకోలేదు. మొదటి రోజు షూటింగ్ అయిపోయింది. ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి అదే ఇంట్లో పడుకున్నారు. నవీన్ తీసిన ఫుటేజ్ని తన ల్యాప్టాప్లోకి ఎక్కించుకొని మాంటేజ్ షార్ట్స్ ఎలా వచ్చాయని చూడడం మొదలుపెట్టాడు. సూర్య చెప్పిన మాట నిజమే అని తనకి అర్థమైంది. ఎందుకంటే ఆ యాక్టర్స్ వెనకేదో నీడ లాంటి ఆకారం నిజంగానే వెళ్తుంది. ప్రతి షాట్లో ఎర్రని కళ్ళతో ఒక నీడ లాంటి ఆకారం ఆ యాక్టర్స్ వెనక నిలబడి ఉండడం, కదులుతుండడం నవీన్ కూడా
అబ్జర్వ్ చేశాడు. తర్వాత రోజు ఉదయం నవీన్ తన రూమ్లోంచి బయటకు వచ్చాడు. తన రూమ్ బయట తన ఫ్రెండ్స్ మొత్తం నవీన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏమైంది అని నవీన్ అడగక వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కసారి సూర్యుని చూద్దురా అని తన్ని సూర్యు ఉండే రూమ్కి తీసుకెళ్లారు. అక్కడ సూర్యుని చూసిన నవీన్ షాక్ అయ్యాడు. ఎందుకంటే నవీన్ తన నిద్రలోనే మాట్లాడుతూ కనిపించాడు. ఇంకొక రూమ్లో ఉన్న ఇంకొక ఫ్రెండ్, తను యాక్టింగ్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్, తను ఒక మూల కూర్చున్నాడు. నోట్లోంచి ఒక మాట రావట్లేదు. తన కళ్ళల్లో భయం తప్ప ఇంకొక ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. ఇదంతా చూసిన తర్వాత నవీన్కి ఒక విషయం అయితే అర్థమైంది. ఆ ఊర్లో వాళ్ళు చెప్పిన కథ ఒట్టి కట్టు కథ కాదని, అది నిజంగానే జరిగిందని. నవీన్ ఏమాత్రం లేట్ చేయకుండా ఆ ఊర్లోని జనాల దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. మమ్మల్ని ఎలాగైనా సరే దీంట్లోంచి బయటకు పడేయండి వేడుకున్నాడు. దానికి ఆ ఊర్లోని జనాలు ఈ ఊరి చివరిలో ఉండే మర్రి చెట్టు పక్కనుండే గుడిసెలో గిరియప్ప అనే ఒక పండితుడు ఉంటాడని, ఆయన దగ్గరికి వెళ్ళి కలవమని చెప్తారు. ఆ గిరియప్ప అనే పండితుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నవీన్ జరిగిన విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ పాత అర్మారాలో కాగడాన్ని చూడడం, దాన్ని ఓపెన్ చేసి ఫోటో తీసి గూగుల్లో ట్రాన్స్లేట్ చేసి కొన్ని పదాలు చదవటం, మొత్తం అంతా గిరియప్ప అనే పండితుడికి నవీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదంతా విన్న తర్వాత గిరియప్ప, సరే నీతో పాటు నేను ఆ ఇంట్లోకి వస్తా పద అని చెప్పి నవీన్తో పాటు ఆ ఇంటికి వెళ్ళాడు. చేతిలో కర్పూరం పెట్టుకొని ఆ ఇంట్లో ఉండే ప్రతి రూమ్ని తిరగడం మొదలు పెట్టాడు గిరియప్ప. ఆ ఇంటి మధ్య భాగానికి వచ్చి ఆగి ఆ కర్పూరాన్ని కింద పడేసి తన ఎడంకాలు పొటన వేలుతో ఒక నిమ్మకాయని తొక్కాడు. ఆ నిమ్మకాయ లోపల కుళ్ళిపోయిన రూపం కనిపించింది. గిరియప్ప నవీన్ వైపు తిరిగి, నేను 102 సంవత్సరాల క్రితం కట్టుదిట్టం చేసిన ఆ నీడని మీరు మంత్రాలు చదివి మళ్ళీ ప్రాణం పోశారు. దీనికి పరిష్కారంగా మళ్ళీ ఆ నీడని మనం ఆ కాగడంలోనికి పంపించేయాలి. ఇకపై ఆ నీడ నుంచి మీకు ఎటువంటి హాని ఉండకూడదు అంటే మీ తల వెంట్రుకలు, మీ పాదం కింద ఉన్న మట్టి, మీ ఒంట్లో ప్రవహించే నెత్తుటి చుక్క, ఇవి అవసరమని చెప్తాడు ఆ గిరియప్ప. పూజ మొదలుపెట్టాడు గిరియప్ప. సుదీర్ఘమైన 5.5 గంటల పూజ తర్వాత గిరియప్ప ఆత్మని ఆ కాగడంలోనికి మళ్ళీ పంపించాడు. ఎవరైతే ఆ ఇంటికి షూట్ చేయడానికి వచ్చాడో గిరి, సూరి అండ్ కొంతమంది యాక్టర్స్, వాళ్ళందరికీ చేతికి రక్ష కట్టాడు గిరియప్ప. ఆ కాగడాన్ని కాపాడుతున్న కత్తికి శక్తి పోవడంతో దాని ప్లేస్లో ఇంకొక కొత్త కత్తిని పొందుపరిచాడు గిరియప్ప. ఆ ఇల్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి మూతపడి ఉంది. నవీన్ వచ్చి అక్కడ షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు అది మళ్ళీ మూతపడింది. ఆ ఇంటిని ఓపెన్ చేయడానికి ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో ఆ దేవుడికి తెలియాలి. ఇక్కడితో ఈ హారర్ స్టోరీ ఎండ్కి వచ్చేసింది. మీకు కనుక ఈ హారర్ స్టోరీ నచ్చినట్లయితే నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సీ యూ సూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.